మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తుంది. అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వచ్చింది, వీటితో పాటు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఉన్నాయా లేకపోతే చనిపోతారా? వీటితో పాటు ఇంకా డౌట్స్ ఏంటంటే అసలు చైనాలో లాక్డౌన్ వచ్చేస్తుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ వేసేస్తారు, ఇండియాలో అయితే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి, ఇప్పటికే చైనాలో చాలా హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి, శవాల గుట్టలు పేరిపోయాయి, ఇలా రకరకాల న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. అసలు ఇందులో నిజమెంత? ఇది కోవిడ్ కంటే లేదా కరోనా వైరస్ కంటే డేంజర్ వైరసా? అంత డేంజరస్ అయినప్పుడు మెడిసిన్స్ లేకుండా ఎలా ఉంటాయి? చాలా డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లారిఫై చేసుకుందాం. అందుకే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిటీలోనే నంబర్ 1 జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు, యశోద హాస్పిటల్స్ నుంచి. ఆయనతో మాట్లాడదాం, మనకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేసేసుకుని పానిక్ అవ్వకుండా ఉందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం పానిక్ అయిపోయే సిచ్యుయేషన్ సార్, అసలు భయం వేస్తుంది చూస్తుంటే. నాకు ఈరోజు మార్నింగ్ తెలిసిన అన్న ఒక ఆయన ఫోన్ చేసి, అమ్మ ఏంటి పరిస్థితి, మీ ఛానల్స్ వాళ్ళందరూ ఇలా చూపిస్తున్నారు, నేను వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా పంపలేదని చెప్పి. దీనికి కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది డాక్టర్లు కానీ, వైద్య సంస్థలు కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, చైనా కానీ, భారత వైద్య శాఖ కానీ చెప్పలా. ఇదంతా చెప్పేది సోషల్ మీడియా, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అందులో వచ్చే వీడియోస్ని బట్టే కలకలం రేగిపోతుంది. మీరు అన్నట్టు హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కొత్తదేం కాదు. కోవిడ్ అప్పుడు కొత్త వైరస్ అంటే కొత్తగా వచ్చింది. ప్రపంచంలో ఎవరికి కూడా దానివల్ల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి లేవు, చాలా ఫ్రెష్ గా ఉంది, ఎవరికి రెసిస్టెన్స్ లేదు. ఈ వైరస్ తేడా ఏంటంటే 2001లోనే దాదాపు 24-23 సంవత్సరాల క్రితమే ఈ వైరస్ ని నెదర్లాండ్స్ లో పిల్లల్లో కనిపెట్టారు. అప్పటి నుంచి దాదాపు అన్ని దేశాల్లో కూడా, అందరిలో కూడా, ముఖ్యంగా 5 సంవత్సరాల వయసు వచ్చిన వారు దాదాపు 100% మంది పిల్లలకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిపోతుంది అన్ని దేశాల్లో. మన దేశంలో కూడా బై ద ఏజ్ ఆఫ్ 5 years అంటే పిల్లలకు 5 వచ్చేసరికి అందరికి కూడా రకరకాల మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి కాదు 4-5 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చిపోతుంది, చాలా మందికి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో కోవిడ్ వైరస్ కి దీనికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే అప్పుడు కోవిడ్ వైరస్ కి ప్రపంచంలో ఎవరికి కూడా యాంటీబాడీస్ లేవు. ఇందులో 5 years వచ్చే వరకు అందరికీ యాంటీబాడీస్ ఉంటాయి. అందుకనే 5 years లో పిల్లలకి ఇది వస్తుంది, పెద్దవాళ్ళకి ఎక్కువ రాదు. ఒకటి. అదే పెద్దవారికి అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి, 65 years దాటిన వారికి కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ప్రత్యేక ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ వైరస్ వస్తుంది. అది తప్ప ఇదంత ప్రమాదకరం కాదు. ఇది కామన్ కోల్డ్, సాధారణ జలుబు కలిగించే వైరస్. జలుబు ఎందుకు వస్తుంది? రైనో వైరస్ వస్తుంది, ఎడినో వైరస్ వస్తుంది, ఆర్ఎస్వి వైరస్ వస్తుంది, దీంతో వస్తుంది. కోవిడ్ రాకముందు రకరకాల కరోనా వైరస్ ఉన్నాయి, సాధారణ కరోనా వైరస్ ఉన్నాయి, వాటితో కోల్డ్ వస్తుంది. సో మన పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రతి నెలలకి కూడా జలుబు వస్తూ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. ఇందులో ఏదో వైరస్ ఉంటుంది. అది తప్ప ఇప్పుడు ఏంటంటే ఒకసారి కోవిడ్ వచ్చింది కాబట్టి, అది కూడా చైనాలో వచ్చింది కాబట్టి ఆ భయం కొంత ఉంది మనకు. సో కోవిడ్ కూడా ముందు మనం కొంత భయపడలేదు, తర్వాత అన్ని ప్రతాపం చూపిస్తుంది కాబట్టి ఆ జ్ఞాపకాలను మర్చిపోక ముందే ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం భయపడే అవకాశం ఉంది. దాని తోడు ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియా ఒకటి, చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు పాత వీడియోలు చూపిస్తున్నారు. మీరు చూస్తే పాత కోవిడ్ వీడియోలు చూపిస్తున్నారు. చైనా నేను చూసే కొన్ని వీడియోస్ చూశాను. COVID-19 వచ్చినప్పుడు చైనా హాస్పిటల్ వీడియోలు చూపిస్తున్నారు. ఇది కేవలం ప్రజలను భయపెట్టడం కోసం మాత్రమే. ప్రస్తుతానికి చైనా ఆరోగ్య శాఖ కానివ్వండి, భారత వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఇది ప్రమాదకర వైరస్ ఎవరు చెప్పలేదు. ఏ డాక్టర్ కానీ, ఏ సైంటిస్ట్ కానీ, నెదర్లాండ్స్లో ఉన్న వైరాలజిస్ట్ కూడా ఇది ప్రమాదకరం కాదని చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు నిర్దిష్టంగా ప్రకటన చేయలేదు, కానీ భయపడదని చెబుతోంది. సో 10 సంవత్సరం కూడా మనకి వింటర్లో ఈ వైరస్లు అంటే ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెంజా ఏ, ఇన్ఫ్లుయెంజా బి. ఇన్ఫ్లుయెంజా ఏలో మనకి H3N2, H1N1 వస్తాయి. ఇన్ఫ్లుయెంజా బిలో మనకి యమగాటా వైరస్ వస్తుంది, విక్టోరియా వైరస్ వస్తుంది. 4 రకాలు ఉంటాయి ఇన్ఫ్లుయెంజాలో. రెస్పిరేటరీ సిస్టమ్ వైరస్ RSV కామన్. మీరు చూసాము గత 2 నెలలుగా మనకి రాష్ట్రంలో, దేశంలో అనేక మందికి జలుబు దగ్గులు వస్తున్నాయి. కరెక్ట్ సార్, అది చాలా రోజులు తగ్గట్లేదు కూడా. అవును, మీరు ఇప్పుడు ICMR డేటా చూస్తే అందులో చాలా వరకు కూడా H3N2 ఉంది, అది RSV వైరస్ ఉంది, కొన్ని ఎడినో వైరస్ ఉన్నాయి. అది తప్ప మనకి ప్రమాదకరమైన వైరస్ చనిపోతున్న ఎక్కడ లేవు దాఖలాలు. ఇప్పుడు పేపర్లో, టీవీ లేని కలకలం ఏంటంటే 5 కేసులు వచ్చాయి, అక్కడ వచ్చి ఇక్కడ చెప్తాం. అవును సార్, అన్ని చోట్ల కేసులు ఉన్నాయి. ఇప్పుడు చలికాలము, చాలా మంది పిల్లలు ఈ వైరస్ ఉంటుంది, టెస్టులు చేపిస్తే బోర్డు బయటపడతాయి. సాధారణ జలుబుకు మనం కొన్ని వేల రూపాయలు పెట్టి PCR టెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, చేయించాం. కాబట్టి తెలియదు, ఎప్పుడు ఉండే వైరస్ కాబట్టి పరిధిలో భయపడకూడదు. ఇది ముఖ్యంగా వచ్చేది చిన్న పిల్లల్లో, ముఖ్యంగా 6 months 6 నెలల వయసు నుంచి 2 నెలల వయసుకు వస్తుంది, 5 సంవత్సరాల వరకు వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. కాకపోతే చైనాలో ఏమంటారంటే ఇప్పుడు 14 సంవత్సరాల వయసు లోపలకు వస్తుంది అంటున్నారు. ఒకటి ఏంటంటే ఈ వైరస్ ఏం రూపాంతరం చెందిందా, మ్యూటేషన్ చెందిందా అని చూడాలి. ఎందుకంటే ఈ వైరస్లో 4 ఉంటాయి వేరియంట్స్, A1, A2, B1, B2. ఇవేనా ఇంకేమైనా ఉందా మనకు తెలియాలి. ఏది ఏమైనా ఇంతవరకు ఈ 25 సంవత్సరాలకు కూడా HPV వైరస్తోని అంత ప్రమాదం జరగలేదు.
పాండమిక్ రాలేదు, లాక్డౌన్ ఉండదు, ఇవన్నీ కానీ అవసరం మాట్లాడటం మనం. కానీ సార్ కర్ణాటకలో ఒక 8 months బేబీకి వచ్చింది అని చెప్పి మరి కానీ వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్లో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరూ చైనా వెళ్ళి రాలేదు, అసలు ఆ చైనాకి వీళ్ళకి సంబంధమే లేదు నిజం ఈ చెప్పాలి. ప్రశ్న అలాంటి అడిగారు, అదే చెప్తున్నాను నేను. ఈ ఎందుకు మంచి ప్రశ్న అంటే ఈ వైరస్ ఆల్రెడీ ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉంది. చైనా వైరస్ కాదు, మనం ఇట్ ఈస్ దేర్ అంతే. చైనాని మనం అది చేస్తున్నాం కానీ అదే చైనా వైరస్ కాదు, ఇది ప్రపంచం అంతా ఉన్న వైరస్. ఇది మొట్టమొదటి నెదర్లాండ్స్ కనపడబడింది 2001లో. ఆ తర్వాత అన్ని దేశాల్లో ఉంది. మనకి సీజన్లో వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 12% ఇన్ఫెక్షన్ దీంతో వస్తుంది. అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా దాదాపు మోర్ దాన్ 10% పేషెంట్స్కి, పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇదే ఉంటుంది. ముఖ్యంగా చలికాలం సెకండ్ హాఫ్లో, చలికాలం తగ్గిపోయే ముందు 2 నెలల్లో ఈ వైరస్ ఎక్కువ ఉంటుంది. ముందు RSV వైరస్ వస్తుంది చలికాలం ప్రారంభ దశలో, ఫ్లూ వైరస్ వస్తుంది, తర్వాత చలికాలం సెకండ్ హాఫ్లో మనం ఈ వైరస్ చూస్తూ ఉంటాం. ఇది చాలా కామన్ వైరస్, ఇది మేము పట్టించుకోం. ఎందుకంటే ఒక్కోసారి న్యూమోనియా వచ్చినప్పుడు, వైరల్ న్యూమోనియా వచ్చినప్పుడు మేము మల్టీప్లెక్స్ PCR టెస్ట్ చేస్తాం. మల్టీప్లెక్స్ PCR అంటే అనేక రకాల వైరస్లు చూసే ఒకే టెస్ట్లో అన్నీ వస్తాయి PCRలో. ఉదాహరణకు ఇన్ఫ్లుయెంజాలు 4 రకాలు, ఇందాక చెప్పినట్టుగా H1N1, H3N2, యమగట, అదేవిధంగా విక్టోరియా వైరస్, RSV వైరస్, పారాఇన్ఫ్లుయెంజా వైరసెస్, కోవిడ్ వైరసెస్, అన్ని ఇతర కరోనా వైరస్లు కూడా అందులో ఉంటాయి. ఆ వైరస్లు, అదేవిధంగా ఈ HMPV కూడా వస్తుంది. అప్పుడప్పుడు అడపదడప మేము HMPV చూస్తూ ఉంటాం, దాన్ని పట్టించుకోం అసలు. HMPV రాగానే అమ్మాయి నీకు ఫ్లూ లేదు, నీకు కోవిడ్ లేదు, నథింగ్ టు వరీ అని వదిలేస్తాం. సో అంత సింపుల్ వైరస్ అది. ఇప్పుడు ఏంటంటే మనకి గత అనుభవాల దృష్ట్యా, COVID-19 దృష్ట్యా, అందులో అప్పుడు చైనాలో వచ్చింది, అది ఇది చైనాలో వచ్చింది కాబట్టి. కాకపోతే ఒకటి మీరు చూడండి, ఇంత భయపడతాం కదా, కోవిడ్ తగ్గగానే ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవట్లా. హ్యాండ్ హైజీన్ కావచ్చు, వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, మాస్క్ ధరించడం కావచ్చు, ఎవరైనా పట్టించుకోవట్లా. ఎంతెందుకు ఫ్లూకి మనకి వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ చేయించుకుంటున్నామా? వ్యాక్సిన్ చేయించుకోం. ఎంతమందికి చెప్పినా కానీ, ముఖ్యంగా వృద్ధులకి, ఇతర మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ చేయించుకోమంటాం, వ్యాక్సిన్ చేయించుకోరు. సో ఇవన్నీ ఏంటంటే ఏదో న్యూస్ వచ్చినప్పుడు మనం భయపడడం తప్ప తర్వాత ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇది ప్రజల ప్రవర్తన. సరే, మరి ఇప్పుడు దీనికి మెడిసిన్ అయితే నార్మల్ మెడిసిన్, అసలు మెడిసినే లేదు, దీనికి వ్యాక్సినే ఉండదు, ఇలా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అలా చెప్పి భయపడుతున్నారు. దీనికి మెడిసిన్ లేదు, కరెక్టే. జలుబుకు మెడిసిన్ లేదు కదా, కామన్ కోల్డ్ మెడిసిన్ లేదు. ఇది కూడా కామన్ కోల్డ్ కలగజేసే వైరసే కాబట్టి దీనికి మందు లేదు, దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. మనకి ఉన్న వ్యాక్సిన్ ఏంటి? ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, న్యూమోనియాకి వ్యాక్సిన్, న్యూమోకాకల్ న్యూమోనియా వ్యాక్సిన్ ఉంది. తప్ప రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే కలగజేసే చాలా వైరస్కి అప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్ ఉంది. అది తప్ప మిగతా వాటికి ఏంటంటే వ్యాక్సిన్ లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చేంత సీరియస్ ఇప్పుడు లేదు ఇది. ఎప్పుడు వ్యాక్సిన్ కనిపెడతాం? ఏదన్నా ప్రమాదకర వైరస్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ కనిపెడతాం. అయితే దీనికి కూడా వ్యాక్సిన్ ప్రయత్నం జరిగాయి. మోడర్నా కంపెనీ దీనికి కూడా phase 1 ట్రయల్స్, అంటే కొన్ని ప్రోటీన్, ఈ వైరస్ కొన్ని ప్రోటీన్స్కి ఎగనెస్ట్గా వ్యాక్సిన్ తయారు చేసి అది యానిమల్ స్టడీస్లో చేశారు. చేశారు. ఇంకా అది phase 1 ట్రయల్స్ అంటే అవి అయిపోయినాయి. ఆ తర్వాత దాని గురించి ఎందుకు పొడిగించలేదు. ఒకవేళ నిజంగా ఈ వైరస్ ప్రమాదకరం వైరస్ తయారవుతే తప్పకుండా దీనికి కూడా చాలా కంపెనీలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తయారు చేస్తాయి. అంత అవసరం ప్రస్తుతం లేదు. అదేవిధంగా దీనికి మందు లేదు. ఫ్లూకి మనకి యాంటీ ఫ్లూ మందు ఉంది, యాంటీవైరల్ మందు, వసల్టామిర్ మందు, ఇంకా వేరే మందులు ఉన్నాయి. కానీ ఈ వైరస్కి యాంటీవైరల్ మందు లేదు. కానీ మన ప్రజలు ఏం చేస్తున్నారు? జలుబు రాగానే ఒక యాంటీబయాటిక్ వేసుకుంటారు. యాంటీబయాటిక్స్ యాంటీ బ్యాక్టీరియల్. దానివల్ల ఈ జలుబు వైరస్ కానీ, కోవిడ్ వైరస్ కానీ, ఫ్లూ వైరస్ చనిపోవు. ఇంకా ప్రమాదం, ఎందుకంటే మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతాయి, వేరే సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తాయి. కాబట్టి జలుబు, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడకూడదు. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ అంతే నార్మల్గా? ఇంకా ట్రీట్మెంట్ సింపుల్. మనం జలుబు ఏం చేస్తాం? ఒక యాంటీహిస్టమిన్ వేసుకుంటాం. దగ్గు వస్తే దగ్గు మందు, యాంటీ కాఫ్ సప్రెసెంట్ వాడతాం. జ్వరం వస్తే పారాసిటమాల్ వాడతాం. పిల్లలు డిహైడ్రేషన్ రాకుండా, జ్వరం వచ్చినప్పుడు డిహైడ్రేషన్ వస్తుంది కాబట్టి చాలా వరకు ఈ వయసులో జ్వరం రాదు. ఎప్పుడైతే ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో పోతుందో, అంటే బ్రాంక్యోలైటిస్ అంటాం పిల్లల్లో, బ్రాంకైటిస్ అంటాం, న్యూమోనియా వచ్చినప్పుడు అప్పుడు జ్వరం వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వీరిలో ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉంది. వారికి మనకి ఈ జ్వరం మందులు, అదేవిధంగా కొంతమందికి ఆక్సిజన్ అవసరం రావచ్చు. చాలా తక్కువ మందిలో ఇది ప్రాణాంతకం. ముఖ్యంగా బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ ప్రిమెచ్యూర్ బేబీస్, క్యాన్సర్ ఉన్న బేబీస్, కీమోథెరపీ తీసుకునే బేబీస్, పెద్దవాళ్ళు కూడా అంతే. డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు, డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, హృదయ సంబంధ జబ్బులు ఉన్నప్పుడు, క్యాన్సర్ మందులు వాడేటప్పుడు, HIV పేషెంట్స్లో, ఆల్రెడీ ఆస్తమా ఉన్నప్పుడు, అదేవిధంగా కొంతమంది COPD ఉంటుంది, అది ఉన్నప్పుడు ఇది ప్రమాదకరం. అది కాకుండా ఈ కాలంలో చాలామంది చూస్తాం, చలికాలం చాలా ఆస్తమా ఎక్కువ అవుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు అది ఆస్తమా రావడానికి. రెండోది వైరస్ కూడా, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అది ఫ్లూ వైరస్ కావచ్చు, RSV వైరస్ కావచ్చు, లేదా ఈ వైరస్ HMPV కావచ్చు, వచ్చినప్పుడు ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఆస్తమా పేషెంట్స్కి ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆస్తమా కారణం కాదు, కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎక్కువ అవుతుంది. అలాగే ఆస్తమా రోగులు ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ, వారిలో కొంతమందికి సీరియస్ కావచ్చు. అసలు ఎగ్జాక్ట్గా HMPV సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? HMPV సిమ్టమ్స్ సింపుల్. చాలా మందిలో ఇది సాధారణ జలుబులాగా ఉంటుంది. అంటే ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారటం, కొంతమంది గొంతు నొప్పి, దగ్గు, అంతే. జ్వరం కూడా ఉండదు. కొంతమందిలోనే ఇది ఇందాక చెప్పినట్టుగా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ చేరినప్పుడు, అంటే ముక్కు గొంతు నుంచి లంగ్లో పోయినప్పుడు కొంతమందికి ఆయాసం, ఆక్సిజన్ తగ్గటం,
వీజింగ్ అంటాం, పిల్లి కుత్తలు వస్తుంటాయి. సార్ అవును. అదేవిధంగా కొంతమంది జ్వరం వచ్చే అవకాశం ఉంది, కొంచెం వీక్ అవుతారు. అది తప్ప దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండదు. కొంతమందిలో దీనివల్ల డయేరియా కూడా వస్తుంది. చాలామంది వైరస్, రెస్పిరేటరీ వైరస్లో అది ఫ్లూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, హెచ్ఎంపీ కావచ్చు, కొంతమంది చాలా తక్కువ మందిలో లూజ్ మోషన్ వచ్చే అవకాశం ఉంది. అది చాలా దాన్ని మనం అసలు పట్టించుకోవద్దు. అంత తక్కువ మందిలో లూజ్ మోషన్ వస్తుంటాయి. కానీ ముఖ్యంగా వచ్చేది జలుబు. కానీ వైరస్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ముక్కులో చేరినప్పుడు అది ముక్కు కణజాలంలో చేరిన తర్వాత ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సాధారణంగా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఒకసారి వైరస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకి 3 days తర్వాత, 3 రోజుల తర్వాత 5 days లోపల మనకి సిమ్టమ్స్ మొదలవుతాయి. 3 నుంచి 5 రోజులు. అవును. మళ్ళీ తగ్గిపోయేదానికి ఎంత టైం పడుతుంది? సాధారణంగా మన జలుబు 5 to 7 days 7 days పడుతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆ బెంగళూరులో ఒక పాప వాళ్ళు రికవర్ అయిపోయింది. ఆ బేబీ రికవర్ అయిపోయారు. కాబట్టి ఇది కామన్. ఇప్పుడు చాలా మంది మన దేశంలో, మన రాష్ట్రం, మా దగ్గర కూడా చాలా మందికి ఆ వైరస్ తగ్గిపోయిన దాఖలు చాలా ఉండి ఉంటాయి. మనకు తెలియదు. అదే సార్, నెవర్ డూ టెస్ట్ ఫర్ దట్. మనం ఇప్పుడు కూడా హెచ్ఎంపీ టెస్ట్ చేయం. సో ఆ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయా సార్ అసలు? అయితే అవి మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం. కాకపోతే సెపరేట్గా హెచ్ఎంపీ ప్రత్యేక టెస్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, కోవిడ్ కోసమే టెస్ట్ ఉంది. అవును సార్, ఫ్లూకి కోసమే టెస్ట్ ఉంది. కానీ హెచ్ఎంపీ ప్రత్యేకంగా ఒకటే సింగిల్ టెస్ట్ లేదు. మల్టీప్లెక్స్ పీసీఆర్ అని ఆ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము కిట్స్ తెప్పించుకున్నాం. ఎవరు సాయంత్రం లభ్యమవుతాయి. సో ఆ టెస్టులు ఓన్లీ హెచ్ఎంపీ వరకే. అందుకలా హెచ్ఎంపీ ఒకటే చేసాం, తక్కువ కాస్ట్ అవుతుంది. మల్టీప్లెక్స్ పీసీఆర్ అంటే అందులో 24 వైరస్ చేస్తాం. కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో సింగిల్ అయితే చాలా తక్కువలో, కోవిడ్ లాగానే చాలా తక్కువ కాస్ట్ మనం ఈ టెస్ట్ చేయొచ్చు. అసలు టెస్ట్లు అవసరం లేదు. ఎవరు చేస్తాము? సీరియస్గా ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా టెస్ట్ అవసరం. అదే కాకుండా కలకలం జరుగుతుంది, పేషెంట్ వస్తున్నారు మాకు టెస్ట్ చేయమని, ప్యానిక్ అయిపోయి. సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాం అవసరం లేదని. కొంతమందికి మాత్రం ఎవరైతే పెద్దవారు ఉన్నారు, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకు డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇంతకుముందు ఆయనకి ఫ్లూ వచ్చి సీరియస్ వెంట వెంటిలేటర్, ఆయన భయపడి వచ్చారు, ఆయన చేయిస్తున్నాను టెస్ట్. అలా ప్రత్యేకమైన పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళని నేను టెస్ట్లు డిస్కరేజ్ చేస్తున్నాను. మామూలు యాంటీబయాటిక్స్ చేసుకోండి, ఈ మందులు వేసుకోండి, తగ్గిపోతుంది. మాస్క్ పెట్టుకోండి, దూరంగా ఉండండి, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవి చేయని చెప్తున్నాను. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా అంటే ఈ కాలంలో, చలికాలంలో ఇప్పుడే కాదు, హెచ్ఐవి ఉన్నా, కరోనా ఉన్నా లేకున్నా, ఫ్లూ ఉన్నా లేకున్నా, జపాన్ లాంటి దేశాల్లో చలికాలం అందరూ మాస్క్ వేసుకుంటారు. అదొక మర్యాద. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆ సీజన్లో అందరూ మాస్క్ వేసుకుంటారు. మన దేశంలో కనీసం జలుబు దగ్గు ఉన్నవాళ్ళు మాస్క్ వేసుకోవాలి. వాళ్ళు కూడా వేసుకోరు, అసలు వేసుకోరు. అది కాకుండా మన ఎటికెసీ దాని ఏమంటారంటే, మన దగ్గర మర్యాద కూడా తక్కువ. మీద దగ్గుతుంటారు కానీ చెయ్యి అడ్డం పెట్టుకోరు, హ్యాండ్ కర్చీఫ్ అడ్డం పెట్టుకోరు. అది ప్రమాదం. సో తప్పకుండా మీకు దగ్గు కానీ జలుబు కానీ ఉంటే ఈ కాలంలో తప్పకుండా మాస్క్ ధరించండి, చేతి పరిశుభ్రత పాటించండి, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు, ఆలింగనలు వద్దు, ఐసోలేట్ కండి. అదేవిధంగా పిల్లల్ని స్కూల్కి పంపించకండి. ఒకవేళ జలుబు దగ్గులు ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించకండి. టీచర్లు కూడా గమనించాలి. ఆ స్కూల్లో ఎవరికొకరు దగ్గు ఉంటుంది కదా, వాళ్ళని పేరెంట్స్ పిలిచి వాళ్ళ ఇంటికి పంపిస్తే మంచిది. అప్పటిదాకా వాళ్ళకి మాస్క్ ధరిస్తే మంచిది. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం చేతి పరిశుభ్రత, హ్యాండ్ హైజీన్ నేర్పించాలి. మనం కూడా హ్యాండ్ హైజీన్ పాటించాలి. అదేవిధంగా మనం ఇంట్లో ఎవరికైనా వృద్ధులకు కానీ ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వారిని కొంచెం ఐసోలేట్ చేయాలి, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అది వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం యాంటీహిస్టమిన్స్, ఇప్పుడు చాలా మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ మనకి యాంటీహిస్టమిన్స్ దొరుకుతుంటాయి. జలుబుకు వాడుతుంటాం, అవి వాడాలి. జ్వరం కానీ ఒళ్ళనొప్పులు ఉంటే పారాసిటమాల్ వాడాలి. డిహైడ్రేషన్లో కొంచెం ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ మనం ఇందాక చెప్పినట్టుగా వల్నరబుల్ గ్రూప్లో ఉంటే, less than 5 years చిల్డ్రన్ కానివ్వండి, అబోవ్ 65 ఏజ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇతర ప్రెగ్నెంట్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే డాక్టర్ సహా మేరకు టెస్టులు చేయించుకోవాలి. ప్యానిక్ కావద్దు. ఇది ఇంపార్టెంట్ సార్. ప్యానిక్ అయిపోయి ఇంకొకటి అది ప్యానిక్ కావద్దు. ఇంకొకటి ఏంటంటే, ఈ వాట్సాప్ వార్తలు నమ్మొద్దు. తర్వాత యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడద్దు. చాలా మంది సెల్ఫ్ మెడికేషన్, చాలా మంది పిల్లలకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. వద్దు, యాంటీబయాటిక్స్ ఇవ్వకండి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకండి. సింపుల్ పారాసిటమాల్ సరిపోతుంది, సింపుల్ యాంటీహిస్టమిన్స్ సరిపోతాయి. ఒకవేళ కొంతమందిలో ఈ జలుబు తగ్గేటప్పుడు, ఏదే కాదు, హెచ్ఐవి వైరస్ కాదు, ఏ వైరస్ వచ్చి తగ్గిపోయే క్రమంలో కొంతమందికి సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియా. అప్పుడు సైనసైటిస్, బ్రాంకైటిస్. ఎలా తెలుస్తుందంటే, అప్పుడు మనకి ఈ కూటం అనేది ఎల్లో కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ డాక్టర్ పరీక్ష వాడాలి. అదర్వైజ్ సెల్ఫ్ జలుబు మీకు తెలిసిపోతుంది. మందులు జోకూడదు కదా, మందులు వాడితే వారం, మందులు వాడకపోతే 7 రోజులు, అది 7 రోజులు అంటారు కదా, అలాగే తగ్గిపోతుంది. కాబట్టి నథింగ్ టు వరీ. ఓకే. తర్వాత మొత్తం అసలు అంటే ఈ సిచ్యుయేషన్ నుంచి, హెచ్ఎంపీవీ వచ్చే ఈ క్లైమాటిక్ కండిషన్స్ వీటన్నిటి నుంచి బయటపడడానికి మనకి ఫిబ్రవరి ఎండింగ్ అవుతుందా సార్, మార్చి అవుతుందా? సాధారణంగా మీరు చూస్తే గత 20 సంవత్సరాలుగా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ వింటర్లో మనకి ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తుంటాయి. అది ఆర్ఎస్యు వైరస్ నాకు చెప్పినట్టుగా, ఫ్లూ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్లు, అదే ఇది కూడా హెచ్ఎంపీలో వస్తుంటుంది. ఇవన్నీ ఏంటంటే, ఈ ఆర్ఎస్యు వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ మనకి వింటర్లో ప్రథమార్థంలో, ఫస్ట్ హాఫ్లో వస్తాయి. సెకండ్ హాఫ్లో, ద్వితీయార్థంలో ఈ హెచ్ఎంపీ మొదలవుతుంది. అంటే డిసెంబర్, జనవరి. సాధారణ ఫిబ్రవరికల్ ఇది మాయమైపోతుంది. అంటే వింటర్ పోగానే
చాలా వరకు జలుబు తగ్గిపోతాయి కదా, దట్ మీన్స్ ఈ వైరస్ మొత్తం కూడా తగ్గిపోతాయి. సో ఇంకొక 40 రోజులు 45 రోజులు ఓపిక పట్టండి, కొంచెం అన్నీ జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. ఫుడ్ ఏమన్నా ఈ సీజన్లో కొంచెం పర్టికులర్గా మంచి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇప్పుడు ఎవరికైనా ఏ సీజన్ కానీ పరిశుద్ధమైన ఫుడ్ మీరు చూస్తున్నారు కదా, అపరిశుద్ధ ఫుడ్ వాడటం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్ వస్తాయి. అది గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఇతర ఇన్ఫెక్షన్ కావచ్చు, అదే ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో వేడి పదార్థాలు, విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు, రైట్ సార్, ఓకే, మనకి ఆరెంజ్ కావచ్చు, అవి తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనకి చాలామంది మన స్త్రీలలో పిల్లలు కూడా ఎనీమియా ఉంటుంది. ఎనీమియా ఉంటే కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి ఎనీమియా లేకుండా ఐరన్ టాబ్లెట్స్, మన దగ్గర B12 లోపం ఎక్కువ, B12 అవి వాడుతూ ఉండాలి. అదేవిధంగా తాజా పండ్లు, తాజా కూరగాయలు ఎప్పుడు మనం వాడుతూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఎక్సర్సైజ్. రోజు కొంచెం వ్యాయామం చేస్తే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ రోజు మనకి ఇమ్యూనిటీ పెరగదు. ఇమ్యూనిటీ పెరగాలంటే దాదాపు కొన్ని నెలలు, సంవత్సరాలు శ్రమిస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యమైనది ఏంటంటే వ్యాక్సిన్ ఉన్న జబ్బులకి, ఫ్లూకి, న్యూమోనియాకి వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. భయపడిపోయేటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, బట్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటి నుంచో మన దగ్గర సర్వైవ్ అవుతున్నటువంటి ఒక వైరస్ అని క్లారిటీగా చెప్పారు సార్. ఇప్పటికన్నా అందరికీ ఈ వీడియో చూస్తే మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.